రాజ్ బ్యాగ్ సర్దుకొని అమెరికా డ్రామా నిజమే అన్నట్లుగా యామిని, రఘునందన్, వైదేహిలకు బై చెప్పి కారు దగ్గర్లో ఆగుతాడు. వాళ్లేమో వద్దు బాబు అంటూ ఉంటారు. రాజ్ మాత్రం ఇది డ్రామా అని చెప్పడం మానేసి వెళ్లిపోతాను, కళావతి గారికి దూరంగా ఉండాలన్నదే నా నిర్ణయం, ఆవిడ ఎలాగూ మారడం లేదు, అందుకే వెళ్లిపోతున్నా అని అంటూ ఉంటాడు. ఇంతలో ఇందిరాదేవి, అపర్ణాదేవి అక్కడికొస్తారు. వెళ్లనివ్వండి మామ్, బావ కనీసం అమెరికా వెళితేనైనా తన బాధను త్వరగా మర్చిపోతాడు అని అంటుంది యామిని. నువ్వొక్కదానివే నన్ను బాగా అర్థం చేసుకున్నావు యామిని అంటాడు రాజ్. అంటే మేము నిన్ను అర్థం చేసుకోలేదా అంటూ ఎంట్రీ ఇస్తారు అపర్ణాదేవి, ఇందిరాదేవి. ఇదేంటి కళావతి గారు వస్తారనుకుంటే ఈ ముసలి బ్యాచ్ వచ్చిందేంటి అనుకుంటాడు రాజ్ మనసులో. చెప్పరా, మేము నిన్ను అర్థం చేసుకోలేదా? ఇదేనా కొడుగ్గా నువ్వు చేసే పని అంటుంది అపర్ణాదేవి కోపంగా. మీరు నన్ను దత్తత తీసుకోండి, నేను మీ మనవడిగా తోడుగా ఉంటాను అన్నావు, ఇదేనా తోడుగా ఉండడం అంటే? ఇదంతా కాదురా, కళావతిని పెళ్లి చేసుకు తీరుతా అన్నావు, శపథం చేశావు, కాని ఇలా మధ్యలో వదిలేసి వెళ్లిపోతావా అంటుంది ఇందిరాదేవి కోపంగా. వెంటనే యామిని కలగజేసుకుంటుంది. వెళ్లకుండా ఎలా ఉంటాడమ్మమ్మా? ఆ కావ్యేమో ఇష్టమొచ్చినట్లు మాట్లాడి వేధిస్తుంది, బావేమో ఏం పట్టనట్లుగా తన వెంట తిరగాల. అసలు కళావతికి అవసరం ఉన్నప్పుడు మా బావ వెంట ఎలా తిరిగింది అంటూ యామిని రివర్స్ అవడం స్టార్ట్ చేస్తుంది. అసలు ఆఫీసులో ప్రాబ్లం అంటే మా బావ తన కోసం ఎంత రిస్క్ చేశాడో తనకేమైనా గుర్తుందా అంటూ రెచ్చిపోతుంది. వెంటనే రాజ్ మనసులో ఇదేంటి ఇలా ఆవేశపడుతుంది, కళావతి గారి మనసులో మాట బయట పెట్టడానికి నేనీ నాటకం ఆడుతుంటే ఇది మొత్తం చెడగొట్టేలా ఉందే అనుకుంటాడు. అయితే యామిని మాత్రం అస్సలు ఆపదు, అవకాశం దొరికింది కదా అని వాగుతూనే ఉంటుంది. రఘునందన్, వైదేహి యామిని మాటలు వింటూ నిలబడితే అపర్ణాదేవి, ఇందిరాదేవి తల వంచుకుని నిలబడతారు. అప్పు ప్రమాదంలో పడినప్పుడు ప్రాణాలకు తెగించి మరీ సాక్ష్యాన్ని తీసుకొచ్చిందెవరు? మా బావ. అలాంటి మనిషికిచ్చే విలువ ఇదేనా అని యామిని నిలబెట్టి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎవరికి ఎంత విలువివ్వాలో నా కోడలికి బాగా తెలుసు, నువ్వు మా విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండడమే మంచిది అంటుంది అపర్ణాదేవి కోపంగా. ఇక రాజ్ వెంటనే అందుకేనమ్మా కళావతి గారు నేను వెళ్ళిపోతున్నానని తెలిసి కూడా తాను రాకుండా మిమ్మల్ని పంపింది అనంటాడు రాజ్ కోపంగా. సరిగ్గా అడిగావు బావా అన్నట్లు చూస్తుంది యామిని. నిజంగా తనకు నా మీద అభిమానం ఉండి ఉంటే మీ స్థానంలో తనుండేది, నన్ను ఆపడానికొచ్చేది. నేను ఇష్టపడినంతగా తను ఇష్టపడలేదు కాబట్టే రాలేదు. తనని ఇబ్బంది పెట్టి నేను బాధపడడం కంటే నేను దూరంగా వెళ్లిపోతే కనీసం తనైనా సంతోషంగా ఉంటుంది కదా అంటాడు రాజ్. కళ్లకు కనిపించేది ఏదీ నిజం కాదు. సమాధానం చెప్పలేకపోయారంటే సమాధానం తెలీదని కాదు, సందర్భం కాదని అర్థం చేసుకోవాలి అని అపర్ణాదేవి, ఇందిరాదేవి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు. అయినా రాజ్ వినడు, ఆగడు. నానమ్మ, అమ్మా, మీరు కన్విన్స్ చేయాల్సింది నన్ను కాదు, కళావతి గారిని. నేనిక ఆగను అంటూ రాజ్ తన బ్యాగ్ తీసుకుని కారు ఎక్కిస్తూ ఆగుతాడు. తన కథలో రాకుమారుడు నవ్వాలని అనుకున్నాను, కాని తను నన్ను పరాయివాణ్ణి చేసింది, ఇక నేనెందుకాగాలి అనేసి కారెక్కేస్తాడు. అపర్ణాదేవి, ఇందిరాదేవి అల్లాడిపోతారు. యామిని సంబరంగా సూపర్ అన్నట్లుగా చూస్తుంది. ఇక కావ్య తన గదిలో రాజ్ ఫోటోని చూసుకుంటూ ఎమోషనల్ గా మాట్లాడుకుంటుంది. ఏమండి, ఎందుకండి నన్నిలా ఏడిపిస్తున్నారు? మీ పంతం మీదే కాని నా పరిస్థితి అర్థం చేసుకోరా? మిమ్మల్ని పెళ్లి చేసుకోనని చెప్పింది మీరంటే ఇష్టం లేక కాదండి, మీ బిడ్డ నా కడుపులో పెరుగుతోందని. మీరంటే నాకు ప్రాణమండి, నా ఆనందమే మీరు. అలాంటి మిమ్మల్ని నేనెందుకు వద్దనుకుంటాను చెప్పండి? ఏ నిజం చెబితే మీ ప్రాణాలకే ప్రమాదమని చెప్పడం లేదు అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది కావ్య. ఆ ఆవేదనలో పక్కకు వెళ్లి రాజుకి కాల్ చేయబోయి ఆగిపోతుంది. అంతలో యామిని కాల్ చేస్తుంది. కావ్య లిఫ్ట్ చేయగానే యామిని కూల్గా, థ్యాంక్యూ కళావతి, నాకు మా బావను నువ్వే దగ్గర చేస్తున్నావు. బావిప్పుడు అమెరికా వెళుతున్నాడు, కొద్ది రోజులాగి నేను కూడా అమెరికా వెళ్ళిపోతాను. బాధలో ఉన్నవారికి ఓదార్చేవాళ్లంటే ఇష్టం ఏర్పడుతుందట, అలా నేను దగ్గరై అక్కడే బావని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అయితే యామిని పక్కనే ఉన్న వైదేహి, ఇప్పుడు కావ్యనెందుకు రెచ్చగొట్టావే, తను ఊరుకుంటుందా అని తిడుతుంది. నా ప్లాన్ ఇప్పుడు చూడు అని యామిని రుద్రాణికి కాల్ చేస్తుంది. రుద్రాణి గారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అంటూ ఏదో చెప్పి మీరు వెంటనే వెళ్ళండి అనంటుంది యామిని. ఇక రుద్రాణి బయలుదేరుతుంది. అప్పుడే రాహుల్ అడ్డుపడి మమ్మీ ఎక్కడికి అంటాడు. కావ్యను రాజ్ ముందు బ్యాడ్ చేయడానికి ఎయిర్పోర్టుకు వెళుతున్నా అనేసి రుద్రాణి బయలుదేరుతుంది. ఇక కావ్య ఆవేదనగా కృష్ణుడి బొమ్మ దగ్గరికెళ్లి బాగా ఏడుస్తుంది. నా భర్త ఇప్పుడు అమెరికా వెళితే నాకిక జీవితంలో దక్కరు, కాబట్టి నేను నిజం చెప్తాను ఆయనకి. నిజం తెలిసాక ఆయనకేం కాకుండా చూడాల్సిన బాధ్యత నీదే కన్నయ్యా అని దండం పెట్టుకుని తాను కూడా బయలుదేరుతుంది రాజ్ దగ్గరకు. ఇక రుద్రాణి కారు వేగం పెరుగుతుంది. మన కళావతి ఆ యాదగిరి నడుపుతున్న కారులో వెనకే కూర్చుని
రాజ్కి వరుసగా ఫోన్ ట్రై చేస్తుంది. రాజ్ కట్ చేస్తూ ఉంటాడు కావాలని. వెంటనే రాజ్ మనసులో, కళావతి గారు వస్తున్నట్లున్నారు నా కోసం. పూర్తిగా ఎయిర్పోర్టు దాకా వెళ్లడం దేనికి? ఇదే దారిలో వెళతారు కదా, నా కారు చూస్తే ఆగుతారు. అయినా మన టార్గెట్ కళావతి గారిని కంగారు పెట్టడం కాదు కదా, ఆవిడ మనసులో నా మీద ఉన్న ప్రేమను తెలుసుకోవడం అని అనుకుంటూ కారు ఆపమంటాడు డ్రైవర్ని. డ్రైవర్, నువ్వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురా అని పంపిస్తాడు రాజ్. ఇంతలో రుద్రాణి రాజ్ని ఎలాగైనా అందుకోవాలి అనుకుంటూ దారిలో రాజ్ కారు ఆగి ఉండడం చూసి ఆగిపోతుంది. హమ్మయ్యా, దొరికేశాడు అనుకుంటూ. ఇక రాజ్ కారు అద్దంలోంచి వెనుకే ఆగిన కారు చూసి, ఆగిన కారు కళావతి గారిదే అనుకుంటా, కాస్త బిజీగా ఉన్నట్లు బిల్డప్ కొట్టాలి అనుకుంటూ కారు దిగిపోయి వెనక్కి చూడకుండా ఫోన్ వచ్చినట్లు అలా అడుగులు వేస్తూ ఉంటాడు. రుద్రాణి వచ్చి రాజ్ను వెనుక నుంచి భుజం తట్టగానే తిరిగి చూసి కావ్య బదులుగా రుద్రాణి ఉండడంతో బిత్రపోతాడు. మీరా అంటాడు రాజ్. మరింకెవరనుకున్నావు అంటుంది రుద్రాణి. హా, అది కళావతి గారు వచ్చారేమో అనుకున్నాను. అయినా తను రాకుండా మీరొచ్చారేంటండి అంటాడు రాజ్. తను రాదు కాబట్టే నేనొచ్చాను అంటుంది రుద్రాణి. తను ఖచ్చితంగా వస్తుందంటాడు రాజ్. కమింగ్ అప్ లో కళావతి కడుపుతో ఉంది రాజ్ అని చెప్పేస్తుంది రుద్రాణి. కాసేపటికి కావ్య వచ్చి రాజ్తో మీకో విషయం చెప్పాలి అని అంటుంటే, మీరు ప్రెగ్నెంటా అంటాడు రాజ్ కోపంగా. కావ్య షాక్ అవుతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.